सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः। కౌంతేయ, దోషయుక్తుడు కూడా సహజం కర్మ, స్వభావంచే ఉత్పన్నమైన సహజ కర్మను వదిలివేయకూడదు. ఎందుకంటే పొగచే అగ్ని ఆవృతమైనట్లు అన్ని కర్మలు ఏదో ఒక దోషంచే ఆవృతమై ఉంటాయి. బ్రాహ్మణ శ్రేణి ఎందుకు కాకూడదు? కర్మ చెయ్యక తప్పదు కదా. బ్రహ్మస్థితి దొరకనంత వరకు దోషాలు ఉండనే ఉంటాయి. ప్రకృతి యొక్క ఆవరణ కూడా ఉండనే ఉంటుంది. బ్రాహ్మణ శ్రేణి యొక్క కర్మ కూడా బ్రహ్మలో ప్రవేశించడంతో విలయమైపోయినప్పుడు ఆ దోషాలు నశించిపోతాయి. ఎప్పుడైతే కర్మ వలన ప్రయోజనం ఉండదో అట్టి బ్రహ్మప్రాప్తి పొందిన వారి లక్షణాలేమిటి?